హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ క్రిస్మస్ సీజన్లో మంచి ప్లమ్ కేక్ ఒకటి రెడీ చేసేద్దాం. దీనికోసం ఇక్కడ డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్లో చెర్రీస్, బెర్రీస్, ట్యూటీ ఫ్రూటీ, బ్లాక్ రెజిన్స్ ఇవన్నీ తీసుకున్నాం. బాదం, జీడిపప్పు, వాల్నట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో మనం ఒక దాల్చిన చెక్క చిన్న ముక్క, 2 లవంగాలు, ఒక యాలక తీసుకుంటున్నాం. ఇవి మిక్సీలో పొడి అవ్వవు కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నా. ఇవన్నీ పొడి చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ 1 కప్ దాకా తీసుకుంటున్నా. ఇక్కడ నేను ఈ జ్యూస్లో మన చెర్రీస్, బెర్రీస్, ట్యూటీ ఫ్రూటీ ఇవన్నీ ఆరెంజ్ జ్యూస్లో కాస్త మెత్తబడేదాకా కొంచెం మరిగించుకోవాలి. కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా తీసుకున్నా. ఇక్కడ ఇవన్నీ ఒక 10 మినిట్స్ మనం బాగా మెత్తబడేదాకా మరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక బౌల్లో 3/4 కప్ దాకా బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ తీసుకుంటే బాగుంటుంది. 1/2 కప్ ఆయిల్, ఈ 2 బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 1/2 కప్ దాకా పెరుగు తీసుకుంటున్నా. ఈ 3 కూడా కొంచెం బాగా కలిపేసుకున్న తర్వాత 1.5 కప్ వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నా, గోధుమ పిండి, ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా. గోధుమ పిండి జల్లించుకొని తీసుకోవాలి, బాగా వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందు మనం స్పైస్ మిక్స్ పట్టుకున్నాం కదా, యాలుక, చెక్క, లవంగా వేసి అది కూడా ఇందులో వేసేయాలి. వేసేసిన తర్వాత బ్యాటర్ అంతా ఇలా నీట్గా కలిపేసుకొని ఒకే డైరెక్షన్లో. నెక్స్ట్ ఇక్కడ నేను కొద్దిగా వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నా, ఫ్లేవర్ కోసం, మంచి స్మెల్ కోసం. ఇది కొద్దిగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను మనం ముందుగా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆరెంజ్ జ్యూస్లో బాగా ఉడికించి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకోవాలి. మామూలుగా అయితే ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టుకుంటారు ఒక 2 అవర్స్ అలాగా, కానీ ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ అంతా ఆరెంజ్ జ్యూస్లో కొద్దిగా మరిగించుకున్నాం మెత్తబడేదాకా. జ్యూస్ అంతా పీల్చుకుంటాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ ఇక్కడ నేను కొద్దిగా బాదం, జీడిపప్పు, వాల్నట్స్ని ముక్కలుగా చేసుకొని వేసేసుకున్నా. ఇదంతా ఒకసారి నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం దేంట్లో అయితే కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకొని కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి అడుగున నేను బటర్ పేపర్ వేసా, బేకింగ్ పేపర్. ఇలా బ్యాటర్ అంతా ఇందులో పోసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం కొన్ని జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ ముక్కల్ని కూడా ఈ కేక్ బ్యాటర్ మీద నీట్గా వేసేసుకోవాలి చక్కగా. కొన్ని చెర్రీస్, బెర్రీస్ కూడా ఇలా అందంగా పెట్టేసుకుంటే మనకి కేక్ కూడా చూడడానికి చాలా చాలా బాగుంటుంది. చక్కగా తినేటప్పుడు కూడా నట్స్ తోటి ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక 10 మినిట్స్ ముందే నేను కుక్కర్ని ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నా. అడుగున సాల్ట్ వేసి కేక్ టిన్ని ఇలా పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే, 15 కాదు 50 మినిట్స్ కుక్ చేసుకుంటే మన కేక్ రెడీ అయిపోతుంది. ఇది అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు ఇలా ఒక టూత్ పిక్తో. లేదు ఇంకా కొంచెం పిండిలాగా అంటుకుంటుందంటే ఇంకా 10 మినిట్స్ ఉంచేసుకుంటే మన కేక్ రెడీ అయిపోతుంది. ఇలా చక్కగా మన ప్లమ్ కేక్ రెడీ అయిపోతుంది. ఒక ప్లేట్లో పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. కేక్ని బయటికి తీసేయాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మన టేస్టీ ప్లమ్ కేక్ ఫ్రూట్స్ అండ్ నట్స్తో చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్లఫీగా చాలా బాగుంటుంది. Thank you for watching. Please subscribe my channel.
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.